ఆయన గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా ఎంతోగానో తన రెక్కల చాటున భద్రపరిచి గొప్ప రక్షణను ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయన ఇచ్చాడా లేదా? ఇస్తే ఎలా తెలియాలి? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మనం చూస్తే రక్షించబడిన వారు అన్నట్టుగా కనపడాలి. అనిపించాలా లేదా? సరే గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఓకే, మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. లాస్ట్ వీక్ నేను స్టార్ట్ చేసి వదిలేశాను, అందుకని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అలాగే మనమందరం కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియు నైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. కళ్ళు మూసుకున్నట్టే మనం అందరం కూడా ప్రార్థించుదాం. దేవుడు మనందరితో చక్కగా స్పష్టంగా మన హృదయాలు ఆయన వాక్యమును అంగీకరించి వెలిగింపచేయబడినట్లుగా, మనము మార్పు కలుగునట్లుగా మనం ప్రార్థించుదాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యం ద్వారా ఇక్కడున్న ప్రతి ఒక్కరితో, మా అందరితో స్పష్టంగా మాట్లాడండి అయ్యా. నీ వాక్యములో ప్రభువా, నీ వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు మా బలహీనతలు ఏదైతే ఉన్నాయో, నీ వాక్యము లోబడకుండా ఏ కఠినత్వం ఉందో ప్రభువా, అది తొలగించబడి ప్రభువా దాన్ని స్వీకరించి మా జీవితంలో గొప్ప మార్పు కలుగునట్లుగా అట్టి వెలుగు ప్రకాశింపబడునుగాక. నీవు చేయబోతున్న కార్యం బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పటిదాకా నేను చదివిన అన్ని వచనాల్లో మీకు ఏం కనపడుతుంది? పునరుత్థానం గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. పునరుత్థానం అంటే ఏమిటి? పునరుత్థానం రష్యాలో, ఉక్రెయిన్లో ఆదివారం ఏమంటారంటే వస్క్రెసేని అంటారు. ఏమంటారు చెప్పండి? దేన్ వస్క్రెసేని అంటే ఏంటిదంటే డే ఆఫ్ రిజరక్షన్, పునరుత్థాన దినము. ఏంటిది? పునరుత్థానం అంటే యేసుక్రీస్తు సమాధిలో నుండి లేచిన తర్వాత ఎవరు మొట్టమొదటగా చూశారు యేసుక్రీస్తును? ఎలాగా? ఇంట్లో చూసిందా? పునరుత్థాన దినము, మనం పునరుత్థాన దినమున దేవుని ఆరాధించే వారిగా, అంటే ఆరాధించడానికి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం ఎలా రావాలి? ఎవరిలాగా? మగ్దలేని మరియలాగా ఎందుకు రావట్లేదు? యేసుక్రీస్తు లేస్తాడని నమ్మిన వాళ్ళు, నమ్మినది కనుక ఆమె ఏం చేసింది? ఆమె వచ్చింది. పునరుత్థాన దినం లేపబడి ఉన్నాడు అని తెలిసినా మనం ఏం చేయట్లేదు? రావట్లేదు. అంటే మనలో ఏం లేదంటే పునరుత్థానం లేదు.
పునరుత్థాన అనుభవం కలిగిన వారు ఎలా ఉంటారంటే దేవునితో గడపాలి, పరిశుద్ధులతో గడపాలి. పరిశుద్ధుల సహవాసము నాకు శక్తి అయి ఉన్నది. పరిశుద్ధుల సహవాసం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏంటంటే, పరిశుద్ధుల సహవాసము ఏమై ఉన్నది అంటే ఆయన కుమారుని ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాం. ప్రతి పాపం నుండి ఏం చేయబడుతున్నాము? పరిశుద్ధపరచబడుతుంది. అంటే పరిశుద్ధుల సహవాసంలో ఉండుట మనకేమై ఉన్నది అంటే పరిశుద్ధత అయి ఉన్నది. హల్లెలూయా. మన ప్రతి పాపమును మనం ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తున్నది. అయితే కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, అలాగే 1 కొరింథీయులకు 15వ అధ్యాయం 20వ వచనంలో ఇవన్నీ కూడా ఒకటి మాట ఏంటిదంటే, ఆయన ఆది అయ్యుండి ఏమై ఉన్నాడు? ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. ఏమయ్యాను? మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. ఏమయ్యాను? మీరు తీసుకొని బయటికి వెళ్ళిపో. ఆయనకు అన్నిటిలో ఇక్కడ ఈ మాట 18వ వచనం, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. తర్వాత ఆయనకంటే ఎవరికి? క్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. హల్లెలూయా. అంటే మృతులలో నుండి లేచుటలో ఎవరు మొదటివాడు? యేసుక్రీస్తే. హల్లెలూయా. యేసుక్రీస్తు కన్నా ముందుగా లేపబడిన వారు ఎవరు కూడా లేరు. అంటే లేపబడడంలో అంతకన్నా ముందు లాజరు లేపబడ్డాడు కదా, అంతకుముందు ఇంకా పాత నిబంధన వారు లేపబడ్డారు కదా అనేటువంటి మాట అనొచ్చు. కానీ యేసుక్రీస్తు లేవడంలో మిగతా వారు లేపబడంలో ఉన్న ఆ యొక్క వ్యత్యాసం ఏంటిది అంటే, యేసుక్రీస్తు లేపబడ్డాడు, ఆయన అలాగనే నిత్యముగా జీవిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అంటే తిరిగి మరణంలోనికి యేసు వెళ్ళలేదు. హల్లెలూయా. కాబట్టి పునరుత్థానము అనేటువంటిది ప్రతి క్రైస్తవునికి చాలా మూలమై ఉన్నది. ఎందుకు మూలం అంటే, ఒక దినమున యేసుక్రీస్తు ఎలాగ పునరుత్థానం పొందాడు అలాగా నేను కూడా పునరుత్థానము పొందుతాము కనుక పునరుత్థాన దినాన్ని మనం ఆచరిస్తాం. హల్లెలూయా. మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడుగుతాను. నాకు పునరుత్థానం కావాలి అన్నవారు చేతులు ఎత్తండి. అంటే పునరుత్థానం కూడా మీకు పునరుత్థానం అంటే ఏందో తెలియదేమో. లేకపోతే పునరుత్థానం అంటే ఏంది? మరణము తిరిగి లేపబడడం. ఎవరు నేను తిరిగి లేపబడాలి అన్నవారు చేతులు ఎత్తండి. ఆయన అందరు లేగారు. అంటే ఒకటి ఏంది అంటే తెలియదని అర్థం, ఒకటి నేనెందుకు చేతులు లేపాలని అర్థం. అంతే. మన మైండ్ సెట్టే అలాంటిది. చేతులు ఎందుకు లేపాలి అంటే అది తెలియని ఒక మొండితనం అది. కాబట్టి నిజంగా లేపబడాలన్నా పరలోకాన్ని వెళ్ళితే ఎగిరి లేపాలి. అవునా కాదా? అంటే ఎందుకు లేపబడాలి? లేపబడతానో లేదా తర్వాత సంగతి. కానీ లేపబడాలని ఆశన్న ఉండాలా లేదా? గట్టిగా చెప్దాం హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు తిరిగి లేపబడడం బట్టి ఆ పునరుత్థాన దినం అనేటువంటిది చాలా శ్రేష్టమై ఉన్నది. అందుకనే పునరుత్థాన దినాన్ని మనం ఆచరిస్తున్నాము. పునరుత్థాన దినాన్ని మనం ఆరాధనకు వస్తున్నామంటే ఒక దినమున నేను తిరిగి లేపబడతాను కాబట్టి ఆ దినాన్ని యేసుక్రీస్తు మొదటివాడిగా ఉన్నాడు. ఆ మొదటివాడిగా ఉన్న యేసయ్యను నేను ఆచరించి అది నా జీవితంలో నెరవేర్చబడుతుంది కనుక ఆ పునరుత్థానము దినము కొరకు నేను ఎంతో ఆశ కలిగి ఉండి దేవుని సన్నిధికి వచ్చేవాడిగా ఉంటాను. హల్లెలూయా. అంటే మనం పునరుత్థాన దినం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నామంటే మన మనస్సులో మెదవాల్సింది ఏంటంటే, ఒక దినమున నేను లేపబడుతాను, నేను మృతులలో సమాధిలో ఉండను, నేను సమాధిలో నుండి యేసుక్రీస్తు వలె లేపబడతానన్న నిరీక్షణతో సాగిపోయే వారము. హల్లెలూయా.
ఆదివారం నిర్లక్ష్యం చేస్తున్నామంటే మన నిర్లక్ష్యం ఎందువలన వస్తుందంటే పునరుత్థానము, నూతన జీవితము, తిరిగి నా యేసుతో నిరంతరము యుగ యుగాలు తరతరాలు ఉండాలన్న ఆశ లేకపోవడం. ఎవరికైతే ఆశ ఉంటుందో వారు ఎలా ఉంటారంటే దేవుని సన్నిధి కొరకు. నేను ఎన్నోసార్లు ఫ్రైడే ప్రేయర్లో కూడా చెప్పాను. నేను ఉక్రెయిన్లో ఉన్నప్పుడు సండే అయిపోగానే ఫ్రైడే కోసము మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తామని. కానీ మనలో అయితే ఆదివారం వస్తే కూడా ఆదివారం అని గ్రహించలేకపోతాం. అది కనీసం అది ఎవరు గ్రహిస్తారంటే 6 రోజులు పనిచేసిన వాళ్ళు సాటర్డే కాబట్టి నెక్స్ట్ డే సండే హాలిడే లాగా పరిగణిస్తాం, కానీ సండే దేనిలాగా పరిగణించము. ఇది పునరుత్థాన దినం అనేటువంటిది మన మైండ్లోకే రావట్లేదు. అంటే సాతానుడు మన హృదయాలను ఎలాగ ఆయన అజ్ఞానాలుగా మనల్ని చేస్తున్నాడు అనేటువంటిది మనం గ్రహించాలి. అయితే యేసుకు అదే ఇప్పుడు ఆయన మృతులలో నుండి లేపబడుటలో ఏమై ఉన్నాడు? ఆది సంభూతుడు. మనం ఆది సంభూతుడు అంటే ఏంటిది? ఫస్ట్, మొట్టమొదటి వాడు. మృతులలో నుండి లేపబడుటలో మొట్టమొదటి వాడు అని అర్థం. ఆది సంభూతుడు అంటే ఏంది? మొట్టమొదటి వాడు. దేనికి మొట్టమొదటి వాడు? మృతులలో నుండి లేపబడుటలో మొదటివాడు. అదే మనం అదే ప్రకటన గ్రంథంలో కూడా ఆ మాట విషయం అంటే ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 23వ వచనం చూద్దాం. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. మొట్టమొదట వరుసలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. తర్వాత వరుసలో ఎవరున్నారు? నేనున్నానని చెప్పండి. క్రీస్తు మొదటి వరుసలో, తర్వాత ఉన్నారా? మీరు నిజంగా ఉన్నారా? అది డౌట్. ఎందుకంటే నాకు డౌట్ ఉన్నదానికి మీకే డౌట్ ఎక్కువ ఉన్నది. అంటే ఈ మాట చాలా గొప్ప మాట. ఇది యేసు క్రీస్తు ఏమై ఉన్నాడు? ప్రథమ ఫలములలో ఆయన ఏమై ఉన్నాడు? మొదటి వాడై ఉన్నాడు. మొదటి వరుసలో ఉన్నాడు. తర్వాత వరుసలో ఎవరున్నారని? నేనున్నాను. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప మాట! ఇది మామూలుగా తీసుకునే మాట కాదు. నేను క్రీస్తు ఆ వరుసను ఆయన ప్రారంభించాడు, ఆ వరుసలోనికి నేను రాబోచున్నాను. హల్లెలూయా. ఆ వరుసలో ఎవరున్నారు? నేనున్నాను. హల్లెలూయా. తర్వాత ఒకసారి అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యము 26వ అధ్యాయం 23వ వచనం. ఒక్క నిమిషం. 26, 23. ఆ 22 తెలుగు బైబిల్లో 22. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. ఇక్కడ క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడు అగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? పునరుత్థానము పొందిన వారిలో మొదటివాడు అగుట చేత ఏమై ఉన్నది? ఎవరి మీదికి? ఎవరికి కలిగినది? ఈ ప్రజలకును అన్యజనులకు. అంటే ఒకవేళ పునరుత్థానము లేకపోతే ఆ వెలుగు మన మీదికి వచ్చేది. కానీ ఈరోజు ఆ వెలుగు రావడానికి గల కారణం ఏంటిది? ఈ క్రీస్తు పునరుత్థానము, ఆయన మృతులలో నుండి లేపబడమును బట్టి ఈరోజు నా మీద వెలుగు ప్రకాశించబడి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నా మీద వెలుగు ప్రకాశింపబడడానికి గల కారణం ఏంటిది అంటే ఆయన లేపబడమే. ఎందుకు ఈ పునరుత్థాన ప్రసంగం అంటే ఎందుకు? ఏమొస్తున్నది? పునరుత్థాన
దినం ఏ రోజు? మార్చ్ 31. లెంట్లో అన్నీ ధ్యానం చేస్తారు. ఏం ధ్యానం చేయరు? అంటే పునరుత్థాన దినమును ప్రతిరోజు మనం ధ్యానిస్తూనే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ వెలుగు ఎవరి మీదకి వచ్చి ఉన్నది? ఇజ్రాయేల్ యూదా వారికిను అలాగే అన్యజనులైన మనకి కూడా ఏం కలిగింది? వెలుగు కలిగి ఉన్నది. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటి తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 14వ వచనంలో, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఈ మాట చెప్పండి, ఎవరిని ఇప్పుడు ఎవరు లేపబడతారు? యేసు మృతులలో నుండి లేచాడని నమ్మిన వారు అదే ప్రకారం ఏమవుతారు? ఆయనతో, అదే ప్రకారం యేసునందించిన దేవునితో కూడా వెంటబెట్టుకొని వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది యేసు లేపబడ్డాడని నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప యేసు మృతులలో నుండి, ఆయన దేవాతి దేవుడు శరీరధారుడై ఈ లోకానికి వచ్చాడా లేదా? శరీరాన్ని ధరించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆయన శరీరమును ధరించుకున్నాడు. ఎందుకు శరీరాన్ని ధరించుకున్నాడు? శరీరానికి ఏమున్నది? మరణం ఉన్నది. శరీరం లేకపోతే ఏం లేదు? మరణం లేదు. మరణము పొంది తిరిగి లేపబడాలి అంటే ఏం కావాలి? మరణము రావాలి. మరణం రావాలి అంటే ఏం ధరించుకోవాలి? శరీరం ధరించుకోవాలి. అందుకని క్రీస్తు శరీరము ధరించుకొని మరణము పొంది మరణం నుండి తిరిగి లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వమున చేరడమును బట్టి ఒక దినమున నేను లేపబడి తండ్రితో యేసుతో నిరంతరం యుగ యుగాలు తరతరాలు కూడా ఆయనతో పాటు నివాసము చేయబోచున్నాను. హల్లెలూయా. ఇదంతా దేని గురించి? మృతులలో నుండి లేపబడడం. ఇప్పుడు దీని గురించి ఏమున్నది? పాత నిబంధన గ్రంథం అనేటువంటిది ధ్యానం చేద్దాం. కీర్తనలు 2వ అధ్యాయము 7వ వచనం. 2వ కీర్తనలు 7వ వచనం. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నీవు చెప్పాలి, నీవు కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. అంటే ఏంది అసలు? దేవుడు కీర్తనకారుడితోటి ఏమని చెప్తున్నాడు? నీవు నా కుమారుడవు. అంటే ఎవరి గురించి ఈ మాటలు చెప్తున్నాడు? ఎవరు గురించిన ఈ ప్రవచనం? యేసు గురించి. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అంటే అర్థం ఏమిటి? నీవు నా కుమారుడవు. ఆల్రెడీ కుమారుడా కాదా? ఎవరు? యేసు. ఇప్పుడు నేడు నిన్ను కనియున్నాను అంటే ఇప్పుడు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము, ఈ మాటలు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 33-34 వచనాలు. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 33-34 వచనాలు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. మరొకసారి చదువుతున్నాను. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త. యేసుని అంటే ఎవరికి వాగ్దానం చేశాడు? యేసుని లేపుతానని పితరులకు వాగ్దానం చేశాడు. దాన్ని ఎవరికి నెరవేర్పుగా ఉన్నది? పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని. పితరులకు వాగ్దానం చేశాడు, పిల్లలకు ఏం చేశాడు?
నెరవేర్చున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాడు. అలాగే ఏమనున్నది, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తనయందు వ్రాయబడి ఉన్నది. అంటే 2వ కీర్తనలో వ్రాయబడి ఉన్న నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అంటే దానికి అర్థం ఏంటిది అంటే, నేను యేసును మరణం నుండి మృతుడైన యేసును నేను లేపుతానని అర్థం. హల్లెలూయా. నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. నిన్ను కని ఉన్నాను అంటే దేని కొరకు కని ఉన్నానంటే, మృతులలో నుండి లేపబడుటలో ఆది సంభూతుడగునట్లుగా ఆయన లేపాడు. హల్లెలూయా. ఆది సంభూతుడు, మృతులలో నుండి లేపబడుటలో ఆది సంభూతుడుగా అగునట్లుగా, అంటే ఆది సంభూతుడు అగునట్లుగా దేవుడు ఏం చేశాడంటే, యేసు నేడు నిన్ను కని ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట చాలా గొప్ప మాట. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఈ కార్యం, అంటే ఇది ఏదో అపోస్తుల కార్యములో లేకపోతే యేసుక్రీస్తు పునరుత్థానం జరిగిన తర్వాత చెప్పబడిన మాటలు కాదు. అపోస్తులైన పేతురు కూడా నిలబడి ప్రకటించినప్పుడు, ఈ తర్వాత అపోస్తులు ప్రకటించినప్పుడు వారు ఊరికే యేసుక్రీస్తు లేపబడాలని ఊరికే ఆ మాటలతో చెప్పలేదు, కానీ పాత నిబంధనలో ఉన్న పితరులతో దేవుడు చేసిన వాగ్దానము, దేని గురించి వాగ్దానం చేసి ఉన్నాడు, యేసును లేపుతానని, మృతులలో నుండి నేను లేపుతానని, మృతులలో నుండి లేపుతానని. హల్లెలూయా. ఇది మామూలు మాట కాదు. ఎందుకు అది మామూలు మాట కాదంటే, మృతులలో నుండి మనం అనేక వాగ్దానాలు మనం కోరుకుంటూ ఉంటాం. ఏ వాగ్దానాలను? దేవుడు గొప్ప కార్యములు, ఆశీర్వాదములు, దీవెనలు, ఇలాంటి వాగ్దానాలు కోరుకుంటాం. కానీ దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఏది ఇచ్చున్నాడంటే, మృతులలో నుండి లేపుతానని. హల్లెలూయా. కానీ పాత నిబంధన ఉన్న భక్తులకు అది అర్థం కాలేదు. కానీ వాళ్ళకేంది, అదొక వాగ్దానం. ఆ వాగ్దానం సారాంశం కూడా వారికి అసలు ఆ దావీదుకు కూడా అర్థం కాలేదేమో, అర్థం కాకపోయాడు ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు మరణము పొంది సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. లేచి ఉన్న తర్వాత అంటే ఏమైనది, నెరవేర్చబడి ఉన్నది. నెరవేర్చబడిన తర్వాత కూడా మన పరిస్థితి ఎలా ఉందంటే, పాత నిబంధన భక్తుల కన్నా దారుణంగా ఉన్నది. అవునా కదా? అసలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే పాత నిబంధన ఉన్న భక్తులు, వాళ్ళకి అనేక ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళకి అర్థం కాలేదు. ఇంత బైబిల్ మనకు చేతిలో ఉన్నంతగా వాళ్ళకి ఆ బైబిల్ లేదు. వాళ్ళకి వాగ్దానం నెరవేర్చబడలేనియే చాలా ఉన్నాయి. కానీ సంఘంగా ఉన్న మనకి చాలా వరకు ఏమై ఉన్నాయి, నెరవేర్చబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మకపోవడానికి ఏది లేదు. ఎందుకంటే అనేక ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయి. తిరిగి నెరవేర్చబడవలసిన ఏమున్నాయి అంటే, యేసుక్రీస్తు 2వ రాకడలో నెరవేర్చబడవలసి ఉన్నాయి. కావాల్సిన అంటే ఒక సంఘాన్ని దేవుడు, అంటే ఒక సంఘము పుట్టుక, అంటే ఒక సంఘంగా ఉన్న క్రైస్తవుడు దేన్ని బాగా జరుపుకోవాలంటే పునరుత్థాన దినాన్ని జరుపుకోవాలి. పునరుత్థానము లేకపోతే సంఘమే లేదు. పునరుత్థానం లేకపోతే ఏం లేదు, సంఘమే లేదు. అందుకని అపోస్తల కార్యం 2వ అధ్యాయం పెంతెకోస్తు దినం అంతా కూడా ప్రసంగం దేని గురించి, పునరుత్థానం గురించే ప్రసంగం. 2వ అధ్యాయం మొత్తం, నాకు టైం వచ్చా 2వ అధ్యాయం చెప్తా. పేతురు ప్రసంగం కూడా 16వ కీర్తనలు, 110వ కీర్తనలు, 69వ కీర్తన గురించే ప్రస్తావిస్తూ ఏం చేస్తాడంటే ఆ పునరుత్థానం గురించి ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు అపోస్తల కార్యము 2వ అధ్యాయమైనా 3వ అధ్యాయమైనా మనం అనేక అధ్యాయాలు మనం చూస్తే ఎక్కడ వారు పునరుత్థానం గురించి మాట్లాడినా దాని తర్వాత ఏమంటే, అందుకు మేము సాక్షులము. పునరుత్థానం గురించి ఎక్కడ మాట్లాడినా ఏమై ఉన్నాం, దానికి మేము సాక్షులము. ఈరోజు పునరుత్థానం గురించి మనము ప్రకటించినప్పుడు
దానికి రుజువుగా ఏం కనబడాలి అంటే మన సాక్ష్యం. ఏం కనపడాలి? ఇప్పుడు మన సాక్ష్యం ఎట్లా కనిపిస్తుంది? ఇప్పుడు పౌలు, పేతురు వీళ్ళందరూ ఏమన్నారు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మీరేం ఓపెన్ చేయకండి, 15వ అధ్యాయము 4 వచనాల తర్వాత 5వ వచనం నుండి ఏం చెప్తున్నాడు? మొదటగా ఎవరు కనపడ్డాడు? అపోస్తలులకు, తర్వాత 500 పైబడిన తర్వాత యాకోబుకు, తర్వాత నాకు కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడనేటువంటి మాట చెప్పాడా లేదా? అంటే ఇవన్నీ వారు ఏం చేశారు? యేసుక్రీస్తుని చూశారు. ఇప్పుడు యేసుక్రీస్తుని మీరు చూసారా? కానీ నమ్మారు. అంటే మీ నమ్మకంని బట్టి వేరే వాళ్ళు ఎందుకు నమ్మాలి? ఏంది ఈ ప్రశ్న? ఏంది అన్ని సందేహాలు వేస్తున్నారంటే? ఈ సందేహాలు వేసుకోకపోవడం బట్టే మనం ఏదో అట్లా గుడ్డిగా వస్తున్నాం, గుడ్డిగా పోతున్నాం. అంటే నేను పునరుత్థానమునకు నేను సాక్షినై ఉండాలంటే పునరుత్థాన జీవితం, పునరుత్థాన అనుభవం నేను కలిగి ఉండాలి. అంటే దానికి అర్థం ఏంటిది? ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమీలకు రాసిన 6వ అధ్యాయం 4వ వచనం చదవనా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. ఎలాగైతే మృతులలో నుండి లేపబడినట్లుగా యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకున్నాడో మనము నూతన జీవము అనుభవించినట్లుగా బాప్తిసము ద్వారా మనం ఏమి పాతి పెట్టాము? మన పాత జీవితాన్ని పాతి పెట్టాం. మనం ఎందుకు బాప్తిజం పొందుతున్నాం అంటే నా పాత జీవితాన్ని నేను చేస్తున్నాను, పాతి పెడుతున్నాను. పాతి పెట్టడంను బట్టి ఎలాగో క్రీస్తు మృతులలో నుండి తండ్రి మహిమ వలన లేపబడి ఉన్నాడు, అలాగూ దేవుడు కూడా నేను నూతన జీవితమును పొందిన వారమగునట్లుగా ఆయన ఏం చేయమన్నాడు అంటే మీ పాత జీవితాన్ని. అంటే ఇప్పుడు నిన్ను పునరుత్థానానికి సాక్షినై ఉండాలంటే అంటే నాలో ఏం కనపడాలంటే నూతన జీవితం. అనేక మంది క్రైస్తవులను చూసి దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు కరువైపోయినారు. ఒకప్పుడు అంటే మా తాత వాళ్ళ ఆ టైం వాళ్ళతో మాట్లాడితే మిషనరీస్ని చూసి వాళ్ళు క్రైస్తవులను చూసి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు సువార్త ప్రకటించకుండానే వారి చూసేసి అనేక మందిని క్రీస్తును నమ్మినవారు. ఈరోజు క్రైస్తవులు అంటేనే ద్వేషించేవారు ఉన్నారు. వాస్తవమా కాదా? ఎందుకు అంటే మనము క్రీస్తుని ఎరగకముందు ఎలాగున్నామో ఎరిగిన తర్వాత కూడా మన రక్షణ జీవితంలో ఉన్న అనుభవం అనేటువంటిది మన జీవితం ప్రకటించట్లేదు. మన జీవితం ఏనాడు అంటే ఒక క్రైస్తవుడు నడుస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ప్రభావం అందరినీ తాకాలి. ఆదిమ సంఘం ఎందుకు వారు ఎక్కడ కూడి ఉన్నా ఆ స్థలము కంపించిపోయేది, దేవుని మహిమ దిగి వచ్చేదంటే వారు నూతన జీవితము కలిగిన వారుగా ఉన్నారు. ఎందుకు సహవాసంలో ఒకరిని ఒకరు పురికొల్పుకోండి అని ఎందుకు అన్నాడంటే సహవాసం అందు మనం ఏం చేయబడతామంటే సరిచేయబడతాము, పరిశుద్ధతలో ఇంకా ఎదుగుతామని దేవుడు ఈ యొక్క సహవాసాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. కానీ మనం ఏం చేయట్లేదు, మనం దాని కొరకు మన ప్రయాస పడట్లేదు. హల్లెలూయా. వెనకారున్నవారు అందరు గట్టిగా హల్లెలూయా. మీరందరూ దేవుణ్ణి అంటే ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. పునరుత్థానం గురించి తెలుసుకోకుండా మనము ఈస్టర్ సమాధి తెరవబడ్డది, బండ దొరలించబడ్డ ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం.
ఇవన్నీ పునరుత్థానం. ఎందుకు పునరుత్థానం? పునరుత్థానం అంటే ఏంటిది అనేటువంటిది మనం ఎందుకు తెలుసుకోవాలంటే చాలా తర్వాత ఇక్కడ అపోస్తల కార్యం తర్వాత ఆ మాట తర్వాత అపోస్తల కార్యం అక్కడే 13వ అధ్యాయం. మరియు ఇక 34వ వచనం 13. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతునని నమ్మకములైన వాణ్ణి చెప్పాను. ఏం చేస్తానన్నాడు? పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించ. అంటే పునరుత్థానము ద్వారా మనకి ఏమి ఇవ్వబడి అంటే వరములు ఇవ్వబడి ఉన్నాయి. సంఘాన్ని దేవుడు ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాడు, స్థాపించాడంటే మనం వరములతో నింపి అనేక మందిని మన వరములతో క్రీస్తు సంఘంలో నాటడానికి. ఎందుకు అనేక మంది సంఘంలో నాటబడట్లేదంటే ఆదిమ సంఘము ఎందును బట్టి వేల మంది సంఘంలో నాటగలిగారు? వారి శక్తి సామర్థ్యమును బట్టి కాదు, వారు పొందుకున్న వరములను బట్టి. ఎంతమందికి నేను చెప్పే మాటలు అర్థమవుతుంది? హల్లెలూయా. వరములు లేకపోవడం బట్టే మనం అనేక మందిని దేవుని దగ్గర నడిపించలేకపోతున్నాం. మనం నడిపించాలి, అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకురావాలి, ఆయన సంఘములో నాటాలి అంటే మనం వరములతో నింపబడాలి. దేవుని గూర్చి ప్రకటించినప్పుడు శక్తి అక్కడ ఏం చేయబడాలి? దేవుని కార్యము జరిగించబడాలి. ఎక్కడ నిలబడినా అంటే ఆ వరములు ఏం చేస్తాయంటే అనేక మందిని ఆకర్షించి దేవుని సన్నిధిలో ఏం చేస్తాయంటే నాటుతాయి. ఆయన పునరుత్థానము ఆయన తిరిగి లేపబడ్డాడని ఒక మాటనే కాదు, ఆయన పునరుత్థానం ఏం చేసిందంటే మనకు శక్తిని అనుగ్రహించి ఉన్నది. ఆయన పునరుత్థానం మనకి ఏమి ఇచ్చి ఉన్నదంటే వరములు ఇచ్చి ఉన్నాయి. ఆ వరములు మనం ఏం చేస్తున్నాయంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తున్నది. ఏం చేస్తున్నది? సంఘానికి క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది. అలాంటి క్షేమాభివృద్ధి సంఘంలో లేకపోవడానికి గల కారణం ఏంటంటే మనలో వరములు లేకపోవడం. మనలో ఏం లేకపోవడము? కాబట్టి మనం ఈ మాటను ఊరికే తేలికగా పక్కన పెట్టొద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పునరుత్థానాన్ని మనము ప్రతి ఈస్టర్ అంటే గంతులేసి ఎగిరేసేసి ఏదో చేయాలన్నట్టు ఉంటాం. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇన్ని ఈస్టర్లు వెళ్ళిపోతే అనేక ప్రతి ఆదివారం కూడా పునరుత్థాన దినమే. ఒక క్రైస్తవుడుగా ప్రతి ఆదివారాన్ని పునరుత్థాన దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే నా యేసయ్య తిరిగి లేచాడు, ఈ దినమున నా యేసయ్య లేచాడు అంటే ఒక దినమున నేను లేపబడుతాను, ఒక దినమున నేను లేపబడతానన్న నిరీక్షణతో, సంతోషముతో, ఆనందంతో దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు దేవుని సన్నిధికి అంటే అనేక మంది వరములు, నా సంఘంలో ఉన్న అనేక వరములు, అనేక పరిశుద్ధులకు వారు నింపబడిన వరములు ఈరోజు నా జీవితాన్ని తాకబోతున్నాయన్న నిరీక్షణతో రావాలి. దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు కూడా మనము కదలించబడకపోవడం అంటే, దేవుడు వాక్యం ప్రకటించాలంటే అది ఏమై ఉన్నది? వరమై ఉన్నది. కృపావరాలు ఒకటేంది? బోధించు వరము. అంటే ఈ వరములో ఒక మనిషిని క్షేమాభివృద్ధి కలగజేయాలా లేదా? అంటే 9 వరములతో సంఘం ఏం చేయబడాలి? నింపబడాలి. 9 వరముల చేత మన సంఘం నింపబడ్డదా? మరి సంఘం పెరగాలంటే ఎక్కడి నుండి పెరుగుతుంది? వరములతో నింపబడిన తర్వాత సంఘము పెరగకుండా ఆపేవాడు ఎవడు లేడు. కాబట్టి సంఘం పెరగట్లేదు అనేది కాదు, ఫస్ట్ నేను వరములతో నింపబడ్డానా లేదా అనేటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతకాలం మనం యథావిధిగా ఆదివారం వస్తూ పోతూనే ఉంటాం. ఎన్ని సంవత్సరాలు గతించిపోయిన, దినాలు గతించిపోయిన అనేక ప్రసంగాలు విన్నా కూడా మనం ఎలాగున్నామో అలాగే ఉన్నాము. మనలో మార్పు చెందకపోవడం, మన యొక్క సరిహద్దులు విస్తరించకపోవడం గల కారణము అనేక ఉపవాసాలు. ప్రతి సెప్టెంబర్లో దేవా మా సంఘాన్ని 2000 ఆత్మలతో నింపు, అనేక వేల ఆత్మలతో నింపబడిన ప్రార్థనలు ఎందుకు ప్రయోజనకరం కావు?
దేని కొరకు మనం నింపాలి? వేలాది ఆత్మల చేత మన సంఘం విస్తరించబడాలి, సరిహద్దులు విస్తరించబడాలి, అనేక సహవాసాల సంఘాలు స్థాపించబడాలి సంఘం ద్వారా. అంటే మన సంఘము ఎలాంటి సంఘం ఉండాలంటే యెరూషలేము సంఘము వలె. యెరూషలేము సంఘం ఏమైందంటే, వారు ఎప్పుడైతే దేవుని వరముల చేత నింపబడి ఉన్నారో ఆ శక్తి వారిని అక్కడ ఉంచలేదు. వారిని ఏం చేసిందంటే, చెల్లా చెదురుగా చేసింది. ఎందుకు చెల్లా చెదురుగా చేసి ఉన్నాడు? ఎందుకు దేవుడు షెఫేను మరణమును ఎందుకు దేవుడు ఎలా చేశాడంటే, వారు చెదిరిపోవునట్లుగా. వారు చెదరకపోతే యెరూషలేములోనే ఎంతకాలం వీరు మండుతారు? ఒక దగ్గర మండి ఏమవుతారు? బూడిదవుతారు. దేవుడు ఈ మంటను ఏం చేయాలనుకున్నాడంటే, యెరూషలేము నుండి యూదయ నుండి సమరియా నుండి భూదిగంతముల వరకు. హల్లెలూయా. ఈరోజు నా పునరుత్థాన జీవితము, ఈరోజు మన యొక్క పునరుత్థాన అనుభవము, మన వరములు ఎక్కడి దాకా వెళ్ళాలంటే భూదిగంతముల వరకు. ఇక్కడ నిలిచి ఉండడానికి దేవుడు మనం పిలుచుకోలేదు. బోయిన్పల్లిలో ఫెయిత్ హోమ్ చర్చ్లో బోయిన్పల్లిలో నాటబడడానికి కాదు. దేవుడు ఇక్కడ నుండి అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాలు ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో అక్కడ వరకు నాటబడడానికి దేవుడు మనం పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పిలుపు గొప్ప పిలుపు, ఉన్నతమైన పిలుపుతో పిలిచి ఉన్నాడు. ఆయన ఎన్నిక చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మనల్ని ఏర్పరచుకొని ఎన్నుకున్న దేవుడు ఒక దగ్గర మనం నిలబెట్టడానికి కాదు, కానీ భూదిగంతముల వరకు తీసుకువెళ్ళడానికి. హల్లెలూయా. ఎక్కడున్న అపోస్తలుడైన పౌలు ఎక్కడి దాకా వెళ్ళాడు? తన జీవిత కాలంలో ఏరోప్లేన్లు లేకుండానే కొంతమంది చరిత్రకారులు చెప్పింది ఏంటంటే, ఆయన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత సువార్త విషయంలో ఆయన ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడంటే దాదాపు 60,000 నుండి 80,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఏది ఫ్లైట్లో కాదు, అప్పుడు అది గుర్రాల్లో మరి ఏ వాహనాలు ఉంటే పడవల్లో, ఇవన్నిట్లో. అప్పుడు పడవలు కూడా ఇప్పుడున్న పడవలు అంత స్పీడు కాదు. ఆ పడవలలో కూడా ఆయన ఎన్నో శ్రమలు, ప్రయాణాల్లో శ్రమలు. ఎక్కడ ఉన్నా ఆయన పడవలో ఉన్న క్రీస్తును ప్రకటించాడు, రోడ్డు మీద ఉన్న క్రీస్తును ప్రకటించాడు. ఎందుకంటే వరములు. మనం వరములతో నింపబడిన తర్వాత మన ఊరికే ఉండనియాడు దేవుడు. ఊరికే ఉండనిస్తాడా? అగ్ని చేత కాల్చబడిన వాడు ఊరికే ఒక దగ్గర ఉంటాడా? ఏం చేస్తాడు? ఎగురుకుంటూ పరిగెడతాడు. ఈరోజు నీవు నేను ఎలా ఉండాలి అంటే, ఈరోజు మన సంఘం దేని చేత నింపబడాలి? వరములతో నింపబడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడై యుండుననియు ఆ దూతలలో ఎవనితోనైనా ఎప్పుడైనా, ఏ దూతలతో చెప్పలేదు, ఎవరితో ఏం చెప్పలేదు. ఏమని? నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం ఎవరు పొందుకున్నారు? యేసు ప్రభు పొందుకున్నారు. ఎలాగా? పాపముల విషయంలో శుద్ధీకరణము తాను చేసి తండ్రి కుడిపార్శ్వమున చేయడం బట్టి ఆయన ఏం పొందుకున్నాడు? ఉన్నతమైన నామమును పొందుకున్నాడు. హల్లెలూయా. అంటే తండ్రి కుడిపార్శ్వమున చేరబడునట్లుగా ఎలాగ తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవాలనుకున్నాడు? మరణమును జయించి మృతులలో నుండి లేపబడుట చేత ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవాలనుకున్నారు. ఎందుకు కూర్చోవాలనుకున్నా అంటే నీ కోసం నా కోసం విజ్ఞాపన చేయుటకు.
ఎందుకొరకు? నీ కోసము నా కోసము విజ్ఞాపన చేయుటకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమ పరుచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. హల్లెలూయా. అంటే తనను తాను మహిమపరచుకోనలేదు, కానీ దేవుడే ఏం చేశాడంటే తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండబెట్టడమును బట్టి ఏమైనంటే మెల్కిజెదెకు క్రమములో ఏమైనాడు? క్రీస్తు ప్రధాన యాజకుడుగా నిలిచున్నాడు. హల్లెలూయా. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనేటువంటి ఆ కీర్తనకారుడు 2వ కీర్తన 7వ వచనంలో ఉన్న మాట నెరవేర్పు అంటే అర్థం ఏంటిది అంటే, నేడు నిన్ను కనియున్నానంటే నిన్నెందుకు కనియున్నా అంటే మృతులలో నుండి లేపబడుటలో మొదటి వాడగునట్లుగా. హల్లెలూయా. ఆయన మొదటి వాడయ్యాడు. ఆ వరుసలో ఎవరున్నారు? నేనున్నాను అంటే నీవు యేసయ్య వరుసలో ఉన్నావు అంటే నీవేమై ఉన్నావు? సాక్షులమై ఉన్నాం. నేనున్నాను అని చెప్పడానికి బాగున్నది. నేను సాక్షినై ఉన్నాను అని చెప్పండి. యేసయ్య మొదటి వరుసలో ఉన్నాడు, తర్వాత వరుసలో నేనున్నాను, నేను ఆయన సాక్షినై ఉన్నాను. ఆయన సాక్షులమై ఉండడం అంటే ఆయన వరముల చేత నింపబడడం. ఆయన వరములు లేకుండా ఎన్ని ఊపినా ఏమి ఊగవు, ఎన్ని ఊపినా ఏమి ఊగవు. ఎన్ని మనం ప్రార్థన చేసి భూమి కదలు అన్నా కదలదు. వరములతో నింపబడినప్పుడు మనం ప్రార్థన చేస్తే అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో వారు ప్రార్థించినప్పుడు ఏమైంది? భూమి కంపించెను. వారు శక్తి చేత నింపబడి వాక్యమును బోధించిరి. మనము వరములతో నింపబడినప్పుడు భూమి కదిలించబడుతుంది, కూడి ఉన్న చోట కంపించబడుతుంది. అప్పుడు దేవుని వాక్యాన్ని ఎలాగా ప్రకటిస్తాం? సువార్తనంటే ధైర్యముగా. హల్లెలూయా. అలాంటి గొప్ప సువార్తను ప్రకటించే ఇప్పుడు స్పోక్స్ పర్సన్ అంటారు. ఏంది? మన భారతదేశానికి ఏమంటారు? స్పోక్స్ పర్సన్ అంటే ఏమంటారు తెలుగులో? పార్టీ తరపున స్పోక్స్ పర్సన్ ఉంటారా? బీజేపీ తరపున, కాంగ్రెస్ తరపున స్పోక్స్ పర్సన్ అంటే ఏంది? వాళ్ళ పార్టీ తరపున ఒక రాయబారి లాంటి. అంటే యేసయ్య తన యొక్క పనిని నెరవేర్చడానికి ఎవరిని రాయబారిగా ఉంచాడు? ఎవరిని ఉంచాడు? అన్నవారు కొంచెం గట్టిగా చెప్పండి మీ స్వరంలో. అంటే మీరు సాక్షులు ఉండడానికే ఇష్టపడట్లేదు. మీరు సాక్షులు గారంటే మీరు క్రైస్తవులే కాదని అర్థం. క్రైస్తవులైన ప్రతి వారు ఆయనకు సాక్షులై ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి ఈరోజు ఏదో అది కాదు, ఈరోజు దేవా నన్ను నీ వరములతో నింపు. నీ వరములు లేకపోతే ప్రభువా నీ కార్యాన్ని నేను చేయలేను. నీ వరములు లేకుండా ప్రభువా ఆత్మలు నీ దగ్గర తీసుకురాలేనయ్యా. నీ వరములతో నింపు, నీ శక్తి చేత నింపు. నీ సాక్షిగా, నీకు నమ్మకమైన సాక్షిగా ఉండునట్లుగా ఆదిమ సంఘము యెరూషలేములో ఉన్న సంఘం ఎలాగ స్థిరపరచావో దేవా అలాగ మా సంఘాన్ని స్థిరపరచు అనే ప్రార్థన. మనం అందరం లేచిన బడి మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా లేచిన బడి పూర్ణ హృదయంతో ప్రార్థన చేద్దాం. అటు ఇటు కాకుండా ఎవరిని వాళ్ళని మీరు ఆటంకపరచకుండా దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని కార్యాన్ని మనం చూద్దాం. దేవుని అద్భుతమైన కార్యాన్ని మనం చూద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని పూర్ణ హృదయంతో కనిపెడదాం. ఆనాడు అపోస్తులు 120 మంది మేడగదిలో కనిపెడుతున్నారు. దేని కొరకు కనిపెడుతున్నారంటే తండ్రి వాగ్దానము కొరకు. ఆ వాగ్దానం ఏమై ఉన్నదంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు. వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత కుమ్మరించబడి ఉన్నారో వారు సాక్షులై ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు దేవుడు ఆయన వరములతో నింపబడాలి,
సంఘము వరములతో నింపబడాలి. వరములతో నింపబడకుండా దేవుని కార్యాన్ని చూడలేము. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య మా సంఘమును వరములతో నింపండి అయ్యా, అభిషేకించండి అయ్యా, నీ శక్తితో నింపండి అయ్యా, బలమైన కార్యమును జరిగించండి. ప్రతి ఒక్కరు మీరు తాకండి అయ్యా. ఓ హల్లెలూయా. ప్రతి ఒక్కరి హృదయాన్ని తప్పరిల్ల చేయండి అయ్యా ప్రభువా. ఇంకా మొండి హృదయాలు కాదయ్యా, కఠినమైన హృదయాలు కాదయ్యా, రాతి హృదయాలు కాదయ్యా. ప్రతి రాతి హృదయాలు యేసు నామములో అది బద్దలవునుగాక. దేవుని కార్యమును జరిగించండి ప్రభువా. చిన్నలు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుదురుగాక. ఓ హల్లెలూయా. ఎవరైతే నేను ఆయన కొరకు సాక్షులై ఉండాలి అని కోరిక ఆశ కలిగి ఉన్నారో వారిని దేవుడు వరములతో నింపుతాడు. ప్రతి ఒక్కరు దేవుడు నింపాడు. నేను సాక్షినై ఉంటానయ్యా, నీ కొరకు గొప్ప సాక్షిగా ఉంటానయ్యా ప్రభా. అది హతసాక్షి అయినా పర్లేదయ్యా ప్రభా, నేను మరణము పొందే సాక్షి అయినా పర్లేదయ్యా. అలాంటి సాక్షిగా నన్ను నిలబెట్టయ్యా. ఒక్కసారి నువ్వు సాక్షిగా తీర్మానం చేసుకున్నావంటే హతసాక్షి అయ్యే అంత నిర్ణయం తీసుకోండి. ఊరికే ఏదో ఇంటి పక్కన ఏదో నాకు కనిపించిన అంత సాక్ష్యము కాదు, మరణము పొందేంత సాక్షులుగా ఉండే తీర్మానం చేసుకోండి. హల్లెలూయా. ఆదిమ సంఘంలో ఉన్న ఆ యొక్క సాక్షులు, ఆ క్రైస్తవులు ఎలాంటి సాక్షులుగా ఉన్నారంటే మరణము క్రీస్తు కొరకు హతసాక్షులయ్యే అలాంటి తీర్మానం వారు చేసుకున్నారు. ఓ హల్లెలూయా. దేవా మా సంఘమును ప్రభువా హతసాక్షులుగా ఉండి సంఘముగా చేయండి అయ్యా. బూది గంతముల వరకు తీసుకెళ్ళండి అయ్యా. మా సరిహద్దులను విస్తరింపజేయండి. ఓ థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీ శక్తితో నింపండి దేవా, బలముతో నింపండి అయ్యా. బలమైన కార్యములు జరిగించండి ప్రభువా. ఇంకెంత కాలమయ్యా. ఓ యేసయ్యా నీవు కార్యం జరిగించండి దేవా, నీ వరములతో నింపండి. ఓ యేసయ్యా నీకు స్తోత్రం. ఓ హల్లెలూయా. యేసయ్యా దేవా నీకు సాక్షులుగా ఉండుటకుమా దేవా, నీకు మేము సాక్షులం ఉండాలయ్యా, నీకు సాక్షిగా ఉండాలయ్యా ప్రభువా. స్టెఫెను నీకు సాక్షిగా ఉన్నాడయ్యా, పౌలు సాక్షిగా ఉన్నాడయ్యా, అపోస్తులు సాక్షిగా ఉన్నారయ్యా, అనేక మంది ప్రభు ఆదిమ సంఘంలో సాక్షులుగా ఉన్నారయ్యా. నేను కూడా నీకు సాక్షిగా ఉంటానయ్యా. ఈ లోకమును చూడనయ్యా, ఐశ్వర్యాన్ని చూడనయ్యా, ఈ లోక సంపదలను చూడనయ్యా, నీకు నేను సాక్షిగా ఉంటానయ్యా. నీ వరములతో నన్ను నింపయ్యా, నీ వరములతో నన్ను నింపు, నీ వరములతో నింపయ్యా. నమ్మకమైన సాక్షిగా, మరణము వరకు నమ్మకంగా ఉండే సాక్షిగా ఉంటానయ్యా. మన వరములు అనేక మందిని ఆదరిస్తున్నది, అనేక మంది జీవితాల్లో వెలుగుని నింపుతున్నది, అనారోగ్యులైన వారికి ఆరోగ్యమును కలగజేస్తున్నది, బలహీనులైన వారిని బలపరుస్తున్నది. అలాంటి కార్యములు వరము కలిగిన వారి చేత జరిగించబడుతుంది. అలాంటి వరముల చేత దేవుడు మన సంఘాన్ని నింపాలనుకుంటాను. ఈరోజు ఒక నిర్ణయం, బలమైన నిర్ణయాన్ని మనం తీసుకుందాం. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు. నేను కూడా పునరుత్థాన శక్తి నాకు కావాలా, ఆత్మ బలం కావాలా, పునరుత్థాన శక్తి బలం కావాలా, నేను కూడా వరాలు పొందాలా. నాకు కొరకు ప్రార్థించిన వారు మీ కుర్చీపైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. సోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, దేవుడు దీవించగాక, దేవుడు ఆశ్రదించగాక. రెండు చేతులపైకి దేవుని సిద్ధాము. హల్లెలూయా. శేఖర్ బాబు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. చేతులపైకి దేవుని సిద్ధం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 3వ మాసం 2వ పునరుద్ధాన దినమందు మా ప్రియ ప్రభా నీ దాసు నిలబెట్టుకొని చక్కగా మాతో మాట్లాడవు నాయన. అవు రాజా, ఈరోజు సంఘాలు వెనుకపడిపోవడానికి కారణం ప్రభా నీ పునరుద్ధాన శక్తిని పొందుకోలేదయ్యా.
పొందుకున్న వారు కూడా నాయన చల్లారిపోయారు ప్రభువా. మా సంఘాన్ని తిరిగి నీ పునరుద్ధాన శక్తితో అయా నీ వరాలతో నింపండి నాయన. దేవా, నీ పునరుద్ధాన శక్తి లేకనే నాయన సువార్త భారము లేదు నాయన, ఆత్మల భారము లేదయ్యా. మా సంఘాన్ని కనికరించి తిరిగి మమ్మల్ని, మా సంఘాన్ని దేవా, మా కుటుంబాలని, మా పిల్లల్ని దేవా నీ పునరుద్ధాన శక్తితో నాయన నింపి నీ బూది గంతముల వరకు నీ సాక్షులుగా మేమందరము ఉండుటకు నాయన ఈ ఉదయకాలము ఈ మొదటి ఆరాధనలో నీ పునరుద్ధాన శక్తితో నింపి మమ్మల్ని అందరినీ నడిపించి నీవే నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా సంఘాన్ని బహుగా దీవించి ఆశీర్వదించుమని నజరేయుడు పరిశుద్ధుడు మా ప్రభువైన తండ్రి వాక్యం అందించిన నీ దాసుని ఇంకా బలపరిచి ఇంకా బలంగా ఇలాంటి వాక్యాలతో సంఘాన్ని నాయన మీరు రగిలింప చేయవలసిందిగా మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ దీవెనలు మా అందరిపై మెండుగా కుమ్మరించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు. పాట పాడుతుండగా